Hello, hi, welcome all the competitive warriors and would bridges. This is your Kiran Kodmuru. ఎస్ మొట్టమొదటిగా అయితే అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఏపీ గవర్నమెంట్ ఎన్నో రోజుల నుండి మనకి ఊరిస్తూ ఉండేటువంటి అంశం ఉగాది రోజున జాబ్ క్యాలెండర్. సో జాబ్ క్యాలెండర్ చూడగానే ప్రతి ఒక్క అభ్యర్థి ఫస్ట్ ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. సో ఎందుకు ఎమోషనల్గా ఫీల్ అవుతాడంటే ఇన్ని ఊహించుకున్నాను కదా, ఇన్ని ఉన్నాయి కదా అనేసి చాలా డిసప్పాయింట్ అవుతారు. సో అసలు మన యొక్క ప్రిపరేషన్ ఇక్కడితో ఆపేసి తట్ట బుట్ట సర్దుకొని ఇంట్లో పడదాం అనిపిస్తూ ఉంటుంది. సో మరి దీంట్లో వాస్తవం ఎంత, మరి ఏమైనా పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉందా అనే దాని నుంచి డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. నేను ఇతరత్ర పోస్టుల గురించి ఏమీ కూడా మాట్లాడట్లేదు. జాబ్ క్యాలెండర్ ఉన్నటువంటి టీచర్ పోస్టులు ఏవైతే మనకు మెన్షన్ చేశారో డిఎస్సికి సంబంధించిన పోస్టులు ఎంతవరకు ప్రాబిలిటీ ఉంది, ఎందుకు పెరిగేందుకు అవకాశం ఉంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దామంట. రైట్. సో మనకు ఉగాది పచ్చళ్ళు ఏ విధంగా అయితే చేదు అనేది ఉంటుందో మరి జాబ్ క్యాలెండర్ చూసినప్పుడు కూడా కొంత చేదు అన్నట్టుగా కనిపిస్తుంటుంది. బట్ ఓవరాల్గా జాబ్ అనేది మొత్తం కూడా పచ్చడి అనుకుంటే దాంట్లో తక్కువ ఉండడం అనేది కొంచెం చేదులాగా అనిపిస్తుంది. ఎనీహో, సో చూద్దామండి అసలు ఏంటి అనేది. ఓకేనా, ఒక్కసారి జాబ్ క్యాలెండర్ని ఒక్కసారి పరిశీలిస్తే నేను మొత్తం డీటెయిల్గా వెళ్ళను, మీ టైం వేస్ట్ చేయను. సో యువర్ టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అండ్ ఓన్లీ మనకు సంబంధించిన డిపార్ట్మెంట్ గురించి మాట్లాడడం, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఇది ఆల్రెడీ అందరూ మొన్నటి నుండి చక్కర్లు కొడుతూనే చూస్తూనే ఉన్నారు. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే దీంట్లో ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉన్నాయి. ఒక్కసారి మన బయోసైన్స్ చూద్దామండి. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ గురించి మాట్లాడదాం. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మొత్తం కూడా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సంబంధించిన 26 అనేసి ఇచ్చారు. ఈ ఫిగర్ చూడగానే నాకు కాల్స్ వస్తున్నాయి, మెసేజ్ పెడుతున్నారు. ఏంటి సార్ అసలు మా డిస్టిక్కి మా కేటగిరీకి వచ్చేసరికి అలా ఉంటాయా పోతాయా, అసలు ఎన్ని ఉంటాయి ఏం సంగతి అని అడుగుతున్నారు. సో డిస్టిక్ అసలు ఒక్కటి వస్తుంది అనేది కూడా క్వశ్చన్ మార్క్ అండి. సో మొత్తం కూడా 29 డిస్టిక్లు ఉండే పోస్టులు 26 కదా, 26 కాబట్టి కొన్ని డిస్ట్రిక్ట్లు ఏ డిస్ట్రిక్ట్లు మిస్ అవుతాయి, ఇన్ని సంవత్సరాలు చదువుతున్నాం, మా ప్రిపరేషన్ అంతా వేస్ట్ అయినా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలావన్నింటినీ ఒకసారి పరిశీలిస్తే స్కూల్ అసిస్టెంట్లు అన్నీ కూడా చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి లాస్ట్ డిఎస్సిలో నెంబర్ ఆఫ్ పోస్టులు ఒకసారి మనకు న్యూస్ పేపర్ కటింగ్ చూసినట్లయితే 16,347 పోస్టులు నోటిఫై చేశారు. నింపినవి మాత్రం ఏంటంటే 15,941 పోస్టులు మాత్రం నింపారు. సో దీంట్లో మనకి ఏంటంటే ఈ గ్యాప్ చూసినట్లయితే 406 పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి. గమనించాలి ఒకసారి, బ్యాక్లాగ్ పోస్టులు అలాగే ఉన్నాయి. మరి ఇవన్నీ కౌంట్ చేస్తే కూడా మనకి బ్యాక్లాగ్ పోస్టులు ఇవి బ్యాక్లాగ్ పోస్ట్ లాగా అనిపిస్తున్నాయి మనకి. ఓకేనా, అదొకటి గమనంలో ఉంచుకోండి. బ్యాక్లాగ్ పోస్టులు ఒకటి. సో ఒకవేళ నాకు తెలిసినంతవరకు ఇవి చాలా రోజుల క్రితమే డిసైడ్ అయిపోయినటువంటి పోస్టులు అండ్ అదేవిధంగా ఆర్థిక శాఖ ఆమోదం చెందినటువంటి పోస్టులు. ఓకేనా. సో ఇంకా ఇవి కాకుండా గవర్నమెంట్ వారి దగ్గర ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటి ఖాళీల లిస్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉండొచ్చు. నా ఎగ్జంప్షన్ అండి, గుర్తుపెట్టుకోండి, చెప్పేది మొత్తం నా ఎగ్జంప్షనే. రైట్. ఇక్కడ ఈ 406 పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసినట్టు దాన్ని నోటిఫికేషన్ చూసినట్లయితే 15th అక్టోబర్గా ఇవ్వడం జరిగింది. 15th అక్టోబర్ జనరల్గా, అంటే మీరు జనరల్గా ఆలోచించండి, 15th అక్టోబర్ 2026 నోటిఫికేషన్ డేట్ మాత్రమే. ఇది గమనించాలి, నోటిఫికేషన్ డేట్, డిఎస్సికి నోటిఫికేషన్ డేట్. ఓకేనా, ఇది మార్చ్. సో దాదాపుగా ఈ యొక్క నోటిఫికేషన్ పబ్లిష్ అయ్యే డేట్ వరకు 7 నెలల సమయం ఉంది. గమనించాలి, 7 నెలల సమయం ఉన్నది. 7 నెలల సమయం. 29 డిస్ట్రిక్ట్లో మన సబ్జెక్టు సంబంధించి ఎవ్రీ మంత్ ఒకరు రిటైర్ అయినా కూడా గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ప్రతి నెల కూడా రిటైర్మెంట్స్ 100% ఉంటాయి. ఏ సబ్జెక్ట్లో ఉంటాయంటే ఏ సబ్జెక్ట్, కొన్ని సబ్జెక్ట్లో ఉండొచ్చు, కొన్ని సబ్జెక్ట్లో ఎక్కువ తక్కువ ఇలా ఉంటుండొచ్చు. ఆన్ అన్ యావరేజ్గా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా ఎవ్రీ మంత్ ఒక్కరు రిటైర్ అయినా గుర్తుపెట్టుకోండి. సో 7 నెలల్లో మన సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి ఆన్ అన్ యావరేజ్గా 7 అయితే రిటైర్ అవుతారండి. 7 అయితే రిటైర్ అవుతారు కంపల్సరీ, గుర్తుపెట్టుకోండి. ఆ ఫిగర్ 7 కంటే ఎక్కువ కూడా ఉండేందుకు ఆస్కారం. మనం మినిమంగా తీసుకున్నాం, ఒక్కరే రిటైర్మెంట్ అనుకుందాం. సో ఒకసారి మీ డిఓ వెబ్సైట్లోకి వెళ్ళండి, మీ పర్టికులర్
డిస్ట్రిక్ట్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ డిఓ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ రిటైర్మెంట్ లిస్ట్ అని పెడుతూ ఉంటారు. మీరు రాసేటువంటి సబ్జెక్టుకి సంబంధించిన ఎంతమంది టీచర్లు రిటైర్ అవుతున్నారో గమనించండి. ఎందుకంటే డిఎస్సి వేస్తే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి ఆస్పిరెంట్ని సాటిస్ఫై చేస్తే బాగుంటుందనే ఉద్దేశం తప్పకుండా గవర్నమెంట్ వారి దగ్గర ఉంటుంది. కాబట్టి ఆస్పిరెంట్స్ ఏమంటాం సాటిస్ఫై చేసేటువంటి క్రమంలో ఈ రిటైర్మెంట్ అయినటువంటి ఖాళీలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మర్జ్ చేసేటువంటి అవకాశం ఉంది, గమనించండి. మనకి ఇక్కడ ఉండేటువంటి దీంట్లో మరి బ్యాక్లాగ్ కూడా ఉన్నాయేమో తెలియదు, మరి మొత్తానికి అయితే మనకు దానిపైన క్లారిటీ లేదు. సో ఏ సబ్జెక్ట్ ఎన్ని అనేది ఒక డిజిట్ మాత్రం ఇచ్చాడు, కానీ దాంట్లో బ్యాక్లాగ్ ఎన్ని, క్లియర్ వేకెన్సీస్ అనేది లేదు. సో కాబట్టి ఇక్కడ ఒకటి గమనించండి, ఒకవేళ ఇవే క్లియర్ వేకెన్సీ అనుకుంటే ఇవి కాకుండా గవర్నమెంట్ దగ్గర లిస్ట్ ఉంది. రెండో అంశం దానికి సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు, అంటే లాస్ట్ డిఎస్సిలో ఇక్కడ ఈ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో 406 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఈ 7 నెలల సమయంలో అయ్యేటువంటి రిటైర్మెంట్స్ గమనించండి, జనరల్గా ఆలోచించండి, ఓకేనా. ఇవి 3 క్రైటీరియాలు. ఒకటి, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకు రిటైర్ అయిన వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని నింపడం వల్ల నష్టం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎంతో శాలరీ ఉంటుంది, వీళ్ళకి తక్కువ శాలరీ ఉంటుంది. గవర్నమెంట్కి అపవాదు రాకుండా ఉండడం కోసమైనా రిటైర్మెంట్ పోస్టులను కూడా తీసుకొని దాంట్లో మర్జీ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ పరిస్థితిలో కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఈ జాబ్ క్యాలెండర్ చూసి డిసప్పాయింట్ కాకండి. మీ యొక్క ప్రిపరేషన్ ఎంత ఫైర్తో కంటిన్యూ చేస్తున్నారో అది అలాగే కంటిన్యూ చేయండి. ఫైనాన్షియల్గా సాలిడ్గా ఇబ్బంది ఉంది నాకు, ఇంకా నేను జాబ్ చేస్తేనే మేము బ్రతుకుతాం, నేను జాబ్ చేస్తేనే 5,000 నోట్లోకి వెళ్తాయి అన్నవారు మాత్రం, నేను చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీ యొక్క ప్రిపరేషన్ మీరు ఏదైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి ఆల్రెడీ చాలా సంవత్సరాలు చాలా నెలల నుంచి చదివి ఉంటారు. సో మీ ప్రిపరేషన్ని డిస్టర్బ్ చేసుకోకండి. ఒక మంచి జాబ్ అంటే మీ యొక్క ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ చేస్తూ ఆ జాబ్లో అట్లీస్ట్ ఒక 3 అవర్స్ టైం, అట్లీస్ట్ డే మొత్తం మీద ఒక 3 అవర్స్ టైం దొరికేటువంటి జాబ్ని చూసుకోండి. ఆ 3 అవర్స్ కంపల్సరీ మీ యొక్క రివిజన్ ఇవ్వండి. ఆల్రెడీ చదివి ఉన్నారు. సో కాబట్టి జస్ట్ రివిజన్ పర్పస్లో మీకు ఏంటంటే జాబ్ అనేది ఫైనాన్షియల్ సపోర్ట్గా ఉంటుంది. నేనేం చెప్తున్నాను, ఏదైతే నోటిఫికేషన్ బాగా లేట్ అవుతుందో అనేటువంటి జాబ్ గురించి మాత్రమే చెప్తున్నాను, అంతే తప్ప నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్లో వచ్చే జాబ్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే త్వరగా వచ్చే నోటిఫికేషన్లు ఇంకా ప్యూర్లీ కంప్లీట్ మీరు 100% ఎఫర్ట్స్ పెట్టాలి. ఏది ఇంకా జాబ్ లేదు, ఏది లేదు, కంప్లీట్గా మీరు యొక్క ఎఫర్ట్స్ అనేది కంప్లీట్గా పెట్టాల్సి ఉంటుంది. రైట్, ఇవి అంతా కూడా ఆల్రెడీ మనం చూసినాయండి ఇవన్నీ కూడా. సో ఆల్రెడీ నిన్నటి నుండి వాట్సాప్లో తిరుగుతూనే ఉన్నాయి, అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. రైట్, ఇవి ఉన్నత విద్యకు సంబంధించినటువంటి కొన్ని ఖాళీలు అయితే కనపడుతున్నాయి. అదేవిధంగా గ్రూప్ 1 హోంశాఖ ఇతర శాఖలు ఇవన్నీ కూడా మన డిఎస్సికి సంబంధించి వచ్చేసి అక్టోబర్ 15, 2026 అన్నాడు. సో ఇవి 3004 పోస్టులు అని ఇవ్వడం జరిగింది, ఓకేనా. దీంట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంది, సొసైటీలు ఉన్నాయి, అదేవిధంగా రకరకాల, అంటే కేవలం మనకి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటీలే కాదండి, చాలా ఉన్నాయి. కాబట్టి ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఫైనల్గా ఆస్పిరెంట్స్కి చెప్పేది ఏంటంటే, మీరు డిసప్పాయింట్ కాకండి, ఈ ఫిగర్ చూసి డిసప్పాయింట్ కాకండి. సో దీనికి అదనంగా నా ఎగ్జామ్షన్ ప్రకారం ఖచ్చితంగా యాడ్ అవుతాయి. సో ఎందుకంటే 7 నెలల సమయం ఇక్కడ ఇవ్వడం జరిగింది, అక్టోబర్ 15, 2026 అనేసి. అదేవిధంగా లాస్ట్ మెగా డిఎస్లో మిగిలినటువంటి 406 పోస్టులు అండ్ ఫర్దర్గా రిటైర్మెంట్స్ కావచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ ఏంటంటే ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది. ఏంటి, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ వేయడం వల్ల నష్టం ఏం లేదు. ఒకటి గమనించండి, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ నోటిఫై చేయడం వల్ల నష్టం ఏం లేదు, ఎందుకంటే రిటైర్మెంట్ అవుతున్నాయి అండ్ కొత్త పోస్టులు. సో బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ వారికి ఆర్థిక భారం కూడా తగ్గుతుంది, ఎందుకంటే రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకు చాలా ఉంటుంది శాలరీ. సో ఇక్కడ వీళ్ళని చూసినట్టయితే కొత్త పిల్లలకు తక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే గవర్నమెంట్కి నష్టం లేదు, ఆస్పిరెంట్స్ సాటిస్ఫై అవుతారు, బ్యాక్లాగ్ పోస్ట్ ఉన్నాయి, రిటైర్మెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఆస్పిరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసప్పాయింట్ కాకండి, మీ యొక్క కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. మీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా అయితే కొనసాగుతుందో సో అదే విధంగా కంటిన్యూ చేయండి తప్ప ఈ యొక్క జాబ్ క్యాలెండర్ని చూసి డిసప్పాయింట్ కావడం అనేది పెట్టుకోకండి, ఓకేనా. అండ్ ఇంకా చూసినట్లయితే రైట్, మరి అక్టోబర్లో అంటున్నారు కాబట్టి ఎస్, ప్రిపరేషన్లో అయితే ఉండండి ఖచ్చితంగా. మరి ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంటుందో జాబ్ అనేది, వాళ్ళు ఇంకా అంటే జాబ్ లేకుండా మా ఫ్యామిలీ అనేది నడవదు అనుకుంటారు, వాళ్ళు తప్పకుండా మీ జాబ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడే మంచి సెలెక్ట్ చేసుకోండి.
సో దట్ మీన్స్ అంటే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసినా కానీ మీ యొక్క ప్రిపరేషన్ డిస్టర్బ్ కాకుండా ఉండేటట్టుగా, సో కొంత టైం మిగిలేటట్టుగా, లేకుంటే జాబ్లో కొంచెం ఫీజిబిలిటీ ఉండేటట్టుగా మీరు చదువుకునేందుకు సో అలాంటి జాబ్ని ఎన్నుకోండి. అండ్ అదేవిధంగా డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో ప్రైవేట్ స్కూల్లో అయినా వాళ్ళు అంటే మీకు నియర్ బై ఉండేసి మీ ఇంటికి నియర్ బై ఉండేటువంటి ఏదైనా స్కూల్ ఉంటే, సో నేను ఎవరంటున్నా అంటే నేను జాబ్ చేయకుంటే 5,000 నోట్లోకి వెళ్ళవు అనే వాళ్ళకి మాత్రమే సజెషన్ ఇస్తున్నానండి. ఇంకా నేను 100% నాకు తప్పదు, నాకు ఆల్టర్నేట్ లేదనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. అది కూడా వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేసుకోకండి. ఏది కూడా డిస్టర్బ్ చేసుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ కావాలి. అదేవిధంగా మీ జాబ్ కూడా కొనసాగాలి. మీరు ఫర్దర్గా గవర్నమెంట్ జాబ్ రావాలి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవ్రీ ఉగాదికి, ప్రతి ఒక్క ఉగాదికి కూడా ఎవ్రీ ఇయర్ అప్కమింగ్ నెక్స్ట్ ఇయర్ కావచ్చు, ఆ తర్వాత ఇయర్ కావచ్చు, జాబ్ క్యాలెండర్ కంపల్సరీ రిలీజ్ చేస్తారు అంటున్నారు. సో కాబట్టి అభ్యర్థులు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ ఈ ఇయర్ రాస్తారు, మిస్ అయ్యారు, సో మన నెక్స్ట్ వస్తుందా రాదా అనే అన్సర్టనిటీ అక్కడ కనిపించట్లేదు మనకి. ఎందుకంటే గవర్నమెంట్ ఒకసారి అనౌన్స్ చేస్తారంటే మ్యాక్సిమం మాట కట్టుబడి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇంకా ఏదైనా అనివార్య కారణాలు అయితే తప్ప. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఒకవేళ మిస్ అయిందనిపిస్తే నెక్స్ట్ ఇయర్ ఇలా కంటిన్యూస్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఏమి కూడా డిసప్పాయింట్ కాకండి. సో ఎంతో విగరస్ తోటి ప్రిపేర్ అయ్యారు కదా ఎన్ని రోజులు, అదే విగరసిటీ అనేది కంటిన్యూ చేయండి. మీరు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అయిందో వాళ్ళు డిసప్పాయింట్ కాకండి. దాని గురించి నేను స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాను. మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూషన్లో ఉంచుకోండి. ఉగాదిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. సో ఇదే టెంపో మెయింటైన్ చేయండి, 100% మీకు జాబ్ అనేది వస్తుంది. అండ్ అదేవిధంగా మీకు ప్లే స్టోర్లో చూసినట్టయితే కేకే బల్య యాప్ ఉంటుంది. సో చాలామంది ఏపీ తెలంగాణ సంబంధించినటువంటి చాలామంది అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఎవరైతే జాబ్లు కొట్టారో సో వాళ్ళందరూ కూడా కేకే బయల్ యాప్ను ఫాలో అవుతూ దాంట్లో ఉండేటువంటి కోర్సెస్ని ఫాలో అయ్యారండి. సో మీరు కూడా ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేసినట్టు తప్పకుండా కేకే బయల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి, కొన్ని చూడండి. అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఓకే అంటే దెన్ యూ కెన్ మూవ్ అండ్ యూ కెన్ హ్యావ్ ఎ కోర్స్. ఓకేనా? I wish you all the best. Meet you in the next session. Till next session. Have a great day.